అందరికీ నమస్కారం. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ శ్రీమతి జయప్రద గారు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్కారం. మేడం నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. మేడం, అక్టోబర్ నెలలో కుంభరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి కాస్త వివరించండి. తప్పకుండా. కుంభరాశి వాళ్ళకి ఈ మాసంలో చాలా గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. ఒకే ఒక గ్రహం అనుకూలంగా ఉంది, అది రాహు. ఒక రాహుకి ఎనర్జీతో వీళ్ళు బ్రహ్మాండంగా లాక్కెళ్ళి సాధించుకొని ధైర్యము అంటే జనరల్గా ఎవరికైనా సరే ఏంటంటే ఏది ఎలా ఉన్నా ధైర్యం ఉంటే సాధించుకొస్తాం కదా. ఆ ధైర్యమే వాళ్ళకి సాహసే లక్ష్మి అని చెప్పి అంటారు. అంటే ధైర్యంతో మనం ఏ పనైనా సాహసం చేస్తే అది ఖచ్చితంగా మనకి అనుకూలంగా మారుతుంది. అందుకే ధైర్య సాహసే లక్ష్మి అని చెప్పి మనం పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. ఈ మాసంలో వీళ్ళకి చాలా ఎక్కువగా ఉంది, ధైర్యం ఎక్కువగా ఉంది, ఏ పనైనా చేయగలం సాధిస్తాం అని చెప్పేసి నమ్మకం ఎక్కువగా ఉంది. అలాగే అన్ని విషయాల్లో వీళ్ళు ముందుకు వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే కాకపోతే ఏంటంటే ధైర్యం అన్ని చోట్ల ఉండడం మంచిదే, కానీ కొన్ని విషయాల్లో ఇబ్బంది పడే అవకాశం ఉంది. సో వీడికి పంచమ స్థానంలో కుజుడు, దానివల్ల ఏంటి ఇబ్బందులు అంటే సంతానం వల్ల వచ్చే ఇబ్బందులు. అంటే సంతానం చిన్నపిల్లలు ఉంటే ఆరోగ్య సమస్యలు వస్తాయి. పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి బైకులు కొనివ్వడం వల్ల ఒక సమస్య రావచ్చు, ఏదైనా మొబైల్స్ కొనిస్తే ఒక సమస్య రావచ్చు, కారు కొనిచ్చినా ఒక సమస్య రావచ్చు, వివాహానికి సంబంధించిన వ్యవహారాలు ప్రయత్నం చేస్తే అదొక సమస్య రావచ్చు. తర్వాత మెయిన్ ఏంటంటే వాళ్ళకి కావాల్సిన లగ్జరీస్ లైఫ్ కోసం అని ప్రయత్నం చేస్తే అది సమస్యగా మారచ్చు. ఇప్పుడు వాళ్ళ కోసం ఏదైనా చేస్తే లోన్స్ పెట్టారు, మీ పెళ్లి కోసం అయితే మీ చదువుల కోసం అని పెడతారు లోన్లు. ఈ కుంభరాశి వాళ్ళు ఈ మాసంలో పెట్టుకుని ఉండడం ఉత్తమ ఫలితాలు. ఎందుకంటే ఈ మాసంలో పెడితే అది తీరని అప్పుగా మారిపోతుంది, వాళ్ళకి తీరని రుణానుబంధంగా అది రోగంగా మారే అవకాశం ఎక్కువగా ఉంది. అందుకే కుంభరాశి వాళ్ళు ఈ మాసంలో లోన్లు ఏర్పాటు చేసుకోవద్దు, లోన్ జోలికి వెళ్ళకండి. వచ్చే మాసం చేసుకోండి, ఈ మాసంలో వద్దు. ఇంకా కుంభరాశి వాళ్ళు వివాహ ప్రయత్నాలు ఈ మాసం కాస్త ఆపితే మంచిది. వివాహాలు చేసుకోవాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా చేయాలి అవ్వాలి అనుకునే వాళ్ళు పర్సనల్ జాతకాన్ని చెక్ చేయించుకోవడం, పర్సనల్ జాతకాన్ని చూపించుకోవడం అనేది చాలా ముఖ్యమైనది. సో ఎందుకంటే పిల్లల విషయంలో కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంది. పిల్లల విషయం వల్ల వీళ్ళకి కెరీర్ ఇబ్బంది పడే అవకాశం. ఇప్పుడు ఒక ప్రొఫెషనల్ డాక్టర్ పిల్లవాడు ఏదో చేశాడు అంటే ఈ డాక్టర్ పేరు చెడిపోతుందిగా, వాళ్ళ అబ్బాయి పేరు కంటే ఈ డాక్టర్ పేరు ఎక్కువ వస్తుంది. అలాంటి సిచ్యువేషన్స్ ఈ మాసంలో ఉన్నాయి. అలాగే ఒక హీరో పిల్లలు ఇలా చేశారంటే ఆ హీరోకి చెడ్డ పేరు వస్తుంది. అలా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే నేను అర్థం అవడానికి చెప్తున్నాను, ఈజీగా హీరోలకు వస్తుందని కాదు. ఈ మాసంలో కుంభరాశిలో ఎవరైతే ఉన్నారో కుంభరాశి మాది అనుకున్నారో వాళ్ళకి సంతానం వల్ల వచ్చే ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి. సో అందుకే సంతానాన్ని జాగ్రత్తగా చూసుకోవడము. పెద్దవాళ్ళు అయితే బయటికి ఎన్నింటికి వెళ్తున్నావు, ఎప్పుడు వస్తున్నావు, ఏం చేస్తున్నావు, నీ ఫోన్స్ ఏంటి, అవి ఏమేం చేస్తాను కొంచెం దృష్టి పెట్టాలి. వాళ్ళ మీద కొంచెం కనిపెట్టుకోవాలంటే ఎప్పుడు వెళ్ళే రోడ్ అయినా సరే ఆ రోజు టైం బాగాలేక యాక్సిడెంట్ అవ్వచ్చు. మనం కొత్తగా నడిపేది కాదు, కొత్తగా రోడ్ వేసింది కాదు కదా, కానీ జరుగుతుంది ఒక్కొక్కసారి. అలాంటి సిచ్యువేషన్ ఈ మాసంలో కుంభరాశి వాళ్ళకి ఉన్నాయి. ఆరోగ్య సమస్యలను తలెత్తే అవకాశం ఉందంటారు ఈ మాసం. సంతాన యోగం నుంచి ఉందిగా. అన్ని పంచమ స్థానంలో కుజుడు ఎప్పుడైతే షష్టమ స్థానంలోకి మారుతారో ఈ పంచమ షష్టమ స్థానాల వల్ల వచ్చే ఇబ్బందులు ఉన్నాయి వీళ్ళకి. అది అనారోగ్య సమస్య అంటే సంతాన భాగ్యంతో ఎక్కువగా సంతానం వల్ల వచ్చే యోగాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకని పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. లేదు మాకు ఇంకా వివాహాలే కాదు, కుంభరాశి వాళ్ళు ఎవరైనా వివాహాలే కాదండి అంటే ఇతరులతో జాగ్రత్తగా ఉండండి. ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి సమాధానం గట్టిగా చెప్పకుండా వాళ్ళు చెప్పిన విషయం తలకే ఊపుకోండి. ప్రేమ వ్యవహారాలు ఉన్న వాళ్ళు ఈ మాసంలో వెళ్లకుండా ఉండడం ఉత్తమ ఫలితాలు. ఎందుకంటే శుక్రుడు అనుకూలంగా లేడు వీళ్ళకి. ఎప్పుడైతే శుక్రుడు అనుకూలంగా ఉంటేనే కదా మనం ఏదైనా చేయగలుగుతాం. వివాహమైనా, ఒక దాంపత్య జీవితమైనా, ఒక కంఫర్టబుల్గా లైఫ్ అయినా, ఒక అందమైన ఫ్లాట్ కావాలన్నా, ఒక మంచి వెహికల్ కొనుక్కోవాలనుకున్నా అది శుక్రుడికి అనుగ్రహం ఉండాలి. ఉంటేనే నచ్చింది. అంటే మామూలుగా వెహికల్ కొనడం వేరు, నచ్చింది కొనుక్కోవడం వేరు. ఇలా నచ్చినవి కొనుక్కోవాలి అంటే శుక్రుడికి అనుగ్రహం ఉండాలి. ఈ మాసంలో అది ప్రతికూలంగా ఉంది. అందువల్ల ఏంటంటే వివాహ ప్రయత్నాలు కానీ, తర్వాత ప్రేమ వ్యవహారాలు కానీ, తర్వాత వాహన యోగాలు కానీ ఇవన్నీ కూడా కాస్త తక్కువగా ఉన్నాయి. అందుకే వెళ్ళకండి జోలికి. దాని జోలికి వెళ్ళిన వాళ్ళు వచ్చే ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి. విదేశీయానానికి ఏమైనా ఆస్కారం కనపడుతుంది మేడం ఈ మాసం? విదేశీ ప్రయాణం కూడా ఏంటంటే ఎంత అవసరం అంటే ఈ మాసంలో కంపల్సరీగా వెళ్ళే అవకాశం ఎప్పటి నుంచో వీసా రిజెక్ట్ అయ్యి ఈ మాసంలో అది ఓకే అయిందంటే 1-10 సార్లు నామాన్ని జపం చేస్తూ వెళ్ళండి. ఎందుకంటే వీళ్ళకి రాహుక ఎనర్జీస్ పనిచేస్తున్నాయి కనుక ఖచ్చితంగా విదేశీ యోగాలు ఉంటాయి. విదేశాల్లో జాబులు చేయాలని అనిపించే వాళ్ళకు అనుకూలంగా ఉంటాయి. తర్వాత వీళ్ళకి కుంభరాశిలో శని భగవానుడు, దానివల్ల ఏంటంటే బాగా ఆలస్యం ఆటంకాలు కలిగించి ఇస్తుంటాడు. సో ఒక్కొక్కసారి అనిపిస్తే మంచికే జరుగుతుంది అనుకుంటాం, కానీ అది చెడుగా తీసుకెళ్తుంది. ఇప్పుడు కొంతమంది అనుకుంటాం మాకు ఈ మాసం చేయొద్దు అన్నారు అని మేము ప్రారంభం చేస్తే మాకు బ్రహ్మాండంగా ఒక రిజల్ట్ వస్తుంది అంటే అది దేనికోసం అంటే ఉన్నది కూడా తీసుకెళ్ళిపోవడానికి.
ఇప్పుడు ఒక మాసం బ్రహ్మాండంగా లాభాలు వచ్చాయి అనుకోండి, నెక్స్ట్ మాసం మళ్ళీ ఇంకొంచెం అప్పు చేస్తాం కదా, ఆ మాసం ఆగిపోయింది అనుకో రిజల్ట్, అప్పుడు ఈ అప్పు అంతా అలా మిగిలిపోయి వడ్డీ కట్టాలి. చాలా మంది సినిమాలు ప్రారంభం చేసినప్పుడు బాగుంది, ముహూర్తాలు బాగానే ఉంటే సరే ప్రారంభం చేసి మొదలుపెట్టిన తర్వాత సినిమా షూటింగ్ అవుతూనే ఉంటుంది, డబ్బులు ఖర్చు అవుతూనే ఉంటుంది, కానీ మనకి అక్కడ సినిమా పూర్తి అవ్వదు, ఏదో ఇబ్బంది వల్ల ఆగిపోతూ ఉంటుంది, ఏదో విధంగా ఆగుతుంది. కొన్ని మొత్తానికి కష్టపడి ఎంత అప్పు చేసి సినిమా మొత్తం పూర్తి చేస్తారా, ఆ సినిమా వేద్దామంటే దాని దగ్గర స్టోరీ ఏదో సినిమా వచ్చి అది సూపర్ హిట్ కొట్టేసి ఉంటుంది, ఇది చూస్తే అది ఒకేలా ఉందా అని అనిపిస్తుంది. ఇలాంటి సిచ్యువేషన్స్ జరగడానికి మాత్రమే మనకి బాగాలేదు అన్నప్పుడు వెళ్ళకుండా ఉండడం ఉత్తమ మార్గాలు. లేదు వెళ్తాము అంటే అది మీకు ఆ కర్మలు తీసుకెళ్తాం అర్థం. అందుకని జాగ్రత్తగా ఉండడం కుంభరాశి వాళ్ళకి ఈ మాసం చాలా చాలా ముఖ్యం. మేడం, ఒకవేళ పెట్టుబడులు పెట్టాలంటే ఏ రంగాల్లో పెట్టుబడి పెడితే మంచిది అంటారు ఈ మాసంలో? అంటే ఏ రంగంలో పెట్టుబడి పెట్టాలి అనుకుంటే, ఏ వ్యాపారాలు చేయాలనుకుంటే ఈ మాసంలో వ్యాపారాల జోలికి వెళ్ళకుండా ఉండడమే ఉత్తమ మార్గం. ఎందుకంటే ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా, ఎన్ని తెలివితేటలు ఉన్నా మనకి కాస్తంత ఇబ్బందులే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ద్వితీయ రాహు, కుంభరాశి శని భగవానుడు. దానివల్ల ఏంటంటే చాలామంది ఏంటంటాం, ఏదైనా ఫ్యాషన్ సంబంధించిన బిజినెస్లు బాగుంటాయి. సో శని భగవానుడు కుంభరాశికి అధిపతి శని భగవానుడే కనుక ఐరన్ సంబంధించిన బిజినెస్ కానీ, ఐరన్కి సంబంధించినవి, తర్వాత ఆయిల్ బిజినెస్ కానీ, పెట్రోల్ బిజినెస్ కానీ, లేదు ఉద్యోగాలంటే విదేశాల్లో వెళ్ళి అమెరికాలో వాటిలో ప్రయత్నం చేయడం కానీ జరిగితే బాగుంటుందని చెప్తాం. ఖచ్చితంగా అలా వెళ్తే బాగుంటుంది. కాకపోతే ఈ మాసంలో ప్రతి ఒక్క గ్రహం ప్రతికూలంగా ఉంది వీళ్ళకి. అందువల్ల ఏంటంటే ఈ మాసం ఆగండి, వచ్చే మాసం ప్రారంభం చేసుకోండి. లేదు ఆల్రెడీ ప్రారంభం చేసేసామంటే అందరికీ ఏ ప్రాబ్లం ఉన్నా సరే ఎప్పుడైనా సాల్వ్ అవ్వాలంటే ఒక భగవంతుడు ఒక అనుగ్రహం ఉంటుంది. మనకి దసరా నవరాత్రులు ఉన్నాయి. ఈ దసరా నవరాత్రి దీక్షగా 9 రోజులు అమ్మవారిని జ్ఞానం చేసి స్మరించుకొని విజయదశమి రోజు ప్రారంభం చేసుకోండి. విజయదశమి రోజు ప్రారంభం చేసుకోవడానికి ఏవి చూడట్లేదు, ఏ గ్రహాలు చూడట్లేదు, ఏ నక్షత్రాలను చూడట్లేదు, మీ జన్మ జాతకాన్ని చూడట్లేదు. మీరు అమ్మవారిని ప్రార్థన చేసి మీ భక్తి శ్రద్ధలతో ఆవిడని కొలిచి చక్కగా ఆవిడ అనుగ్రహంతో ప్రారంభం చేయండి వ్యాపారాన్ని, బ్రహ్మాండంగా సాధించేస్తుంది. ఇది అవకాశం ఉంది కుంభరాశి వాళ్ళకి. మేడం, ఈ మాసంలో కుంభరాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వీళ్ళు మంచి ఫలితాలు పొందే అవకాశం ఉందంటారు? తప్పకుండా. అంటే ఈ మాసంలో వీళ్ళకి ఏంటంటే భార్యాభర్తల మధ్య సమస్యలు ఉన్నాయి. అందుకే నేను సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళడం, సుబ్రహ్మణ్య ప్రదక్షిణాలు చేయడం, జంట నాగులుగా ఉన్న స్వాములకి పాలు పోయడం, తర్వాత రావి చెట్టు జంట నాగులు చోట ప్రదక్షిణాలు చేయడం, 9 ప్రదక్షిణాలు చేయడము, ఇది విధంగా చేయడం వల్ల వీళ్ళకి మంచి ఫలితాలు వస్తాయి. ఆదివారం పూట ఖచ్చితంగా నవగ్రహ ప్రదక్షిణ, జంట నాగులకి పాలు పోయడం, ఆదివారం శాకాహారం తీసుకోవడం. ఎందుకంటే ఈ మాసం అంతా వీళ్ళు శాకాహారాన్ని భుజించడం వల్ల అనుకూలంగా ఉంది. ఈ మాసం అంతా ప్రతిరోజు శాకాహారాన్ని భుజించడం, ఎలాగ 15 రోజులు నవరాత్రులు వస్తున్నాయి, ఎవరు వేరే ఏం తినము. ఆ 15 రోజులు కూడా కాస్త నిష్టగా ఉంటే వీళ్ళు ఖచ్చితంగా అన్ని అనుకూలంగా మారే అవకాశం ఉంది. శాకాహారాన్ని భుజించాలి, సాత్వికంగా ఏ విషయమైనా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి, స్పీడ్గా దూకుడుగా నిర్ణయాలు తీసుకోకూడదు, ప్రేమ వ్యవహారాల విషయాల్లో జోలికి వెళ్ళకూడదు, వివాహ విషయాల్లో కాస్త జాప్యం ఉంది కనుక వెళ్లకుండా ఉండడం ఉత్తమ ఫలితాలు. ఈ మాసంలో అటువంటి కార్యక్రమాలు అంటే పుణ్య కార్యక్రమాలు అంటే దైవ కార్యక్రమాలు చేయడం వల్ల ఉత్తమ ఫలితాలు. వినోదాలు జలసాలు చేసే వాళ్ళకి అధమ ఫలితాలు, అంటే చాలా ఖచ్చితంగా ఇబ్బంది పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకని పుణ్య కార్యక్రమాలు ఎక్కువ చేసుకోండి. ఈ మాసంలో దైవ ధ్యానం చేస్తూ ఉండండి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, జంట నాగులకి పాలు పోయడం, ఇవి చేస్తూ ఉండాలి. ఈ మాసం అంతా వీళ్ళకి అనుకూలంగా మారుతుంది. అక్టోబర్ నెలలో కుంభరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, అలాగే మీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః.